మరో 4-5 రోజుల్లో అటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా ఉండబోతుంది. ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది? ఖచ్చితంగా ప్రభావం కనిపిస్తుంది కదా. మహిళలకు అన్యాయం చేసే పార్టీ ఈరోజు వెస్ట్ బెంగాల్, మమతా బెనర్జీ. ఈరోజు ఎంపీలు వాళ్ళు ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. కానీ అదే ఎంపీలు అక్కడ ఆ పార్లమెంట్లో డాన్సులు వేస్తుంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా అదో పెద్ద అచీవ్మెంటా? ఈరోజు బూతులు మాట్లాడడానికి మహిళలే కావాలి. మహిళల్ని యూజ్ చేస్తూ బూతులు మాట్లాడతారు ఈరోజు. కానీ పొలిటికల్గా మాత్రం మహిళలు వద్దు. ఏమి అదే ఫీలింగ్ థ్రెట్గా ఫీల్ అవుతున్నారా వీళ్ళు? మహిళలు వద్దా? బయటికి వచ్చి దేశాన్ని లీడ్ చేయాలి అనుకున్నప్పుడు మరి మహిళలు వద్దా వీళ్ళకు? లేకపోతే వీళ్ళే ఉండాలి, ఇంక ఎవ్వరూ మాకొద్దు మహిళలు, ఇంకా ఎక్స్ట్రా ఒక్కరు కూడా మాకొద్దు అని అనుకుంటున్నారు. మరి వాళ్ళకే వదిలేస్తున్నా, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. ఎన్డీఏలో కీలక పాత్రగా టీడీపీ ఎంపీలు కూడా ఈ విషయంలో మీ అభిప్రాయాలను పంచుకున్నారు. సో ఇప్పుడు ఎటువంటి కార్యాచరణ ఉండే అవకాశం ఉంది మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో? మహిళా రిజర్వేషన్ అంటే మన స్టేట్లో అయితే మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు. ఖచ్చితంగా రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా మొన్న కమిటీస్లో కూడా మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రిలీజ్ అయ్యే కమిటీస్ చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రిజర్వేషన్ వస్తుంది ఖచ్చితంగా, మళ్ళీ అమెండ్మెంట్ ద్వారా వస్తుంది. కానీ ఒకవేళ వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉంటారు. ఖచ్చితంగా ఈసారి ఈ రిజర్వేషన్ వచ్చేస్తుంది.